మహాభారతంలో అర్జునుడు పొందిన అత్యంత శక్తివంతమైన అస్త్రం ఏంటో తెలుసా? అదే శివుడి నుంచి పొందిన పాశుపతాస్త్రం. కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కర్ణులను ఎదుర్కోవడానికి దివ్యమైన అస్త్రాలు అవసరమని భావించి శ్రీకృష్ణుడి సూచనతో అర్జునుడు ఇంద్రకీలాద్రిపై తపస్సు మొదలుపెట్టాడు. అర్జునుడి నిశ్చల దీక్షను పరీక్షించటానికి పరమశివుడు ఒక కిరాతకుడు అంటే వేటగాడి వేషంలో వస్తాడు. అదే సమయంలో మూకాసురుడు అనే రాక్షసుడు పంది రూపంలో అర్జునుడిపై దాడి చేయడానికి వస్తే కిరాతకుడు మరియు అర్జునుడు ఇద్దరూ ఒకేసారి బాణాలు వేస్తారు. ఆ పంది నా బాణం వల్లే చనిపోయింది అని ఇద్దరి మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. వేటగాడి వేషంలో ఉన్నది సాక్షాత్తు పరమశివుడు అని గ్రహించిన అర్జునుడు శివుడి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటాడు. అర్జునుడి పరాక్రమానికి భక్తికి మెచ్చిన బోలాశంకరుడు లోక విధ్వంసకరమైన అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదిస్తాడు. పాశుపతాస్త్రం అనేది కేవలం ఒక బాణం మాత్రమే కాదు, అది మనస్సుతో, కళ్ళతో లేదా మాటతో కూడా ప్రయోగించగల అత్యంత విధ్వంసకరమైన ఆయుధం. దీన్ని సామాన్య సైనికులపై ఉపయోగించకూడదని శివుడు అర్జునుడిని హెచ్చరిస్తాడు.